హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ముల్లంగి చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక అందులోనే ఒక 1 ఆనియన్ 1 మినిట్ వరకు సోక్ చేసేసుకుందాం. అందులోనే ఒక 5 to 6 వరకు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని మరో 1 మినిట్ మంచిగా సోక్ చేసేద్దాం. అందులోనే ఒక 7 to 8 గార్లిక్ పాట్స్ వరకు వేసి మరో 1 మినిట్ మంచిగా ఇలా సాట్ చేసేసిన తర్వాత ఒక 1 కప్ వరకు ముల్లంగి వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా సాట్ చేసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఇలాగే మంచిగా సాట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక అందులోనే ఒక 2 కట్ చేసుకున్న టొమాటోలు వేసేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు ఇలా మంచిగా సాట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత అందులోనే ఒక చింతపండు వేసేసి మంచిగా ఇలా సాట్ చేసి చల్లారనిద్దామండి. ఇలా చల్లారనిచ్చిన మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే ఒక కొత్తిమీర కొంచెం వేసేసుకుందామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఈ పేస్ట్ని మనం కాస్త తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని అందులోనే ఆవాలు బాగా చిటపటలాడాలండి. అది చిటపటలాడాక అందులోనే కాస్త కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసేసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో టేస్ట్ చేసేద్దాం. వావ్, నిజంగా అండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఎవ్రీడే రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.